దేశవ్యాప్త పేలుళ్ల కేసులో విచారణ కొనసాగుతుంది. పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. 5 రోజులుగా ఎన్ఐఏ సిరాజ్ను విచారిస్తుంది. ఈ క్రమంలో తన గ్రూప్లోని సభ్యుల వివరాలను తెలిపాడు సిరాజ్. మరోవైపు పరారీలో ఉన్న అహీం గ్రూప్కు చెందిన 12 మంది సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 12 మందిని మానవ బాంబులుగా తయారు చేశారని ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బారదర్ కోసం గాలింపు కొనసాగుతుంది. సిరాజ్, సమీర్ ముంబైకు వెళ్లి 12 మందితో సమావేశమైనట్లు అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్త పేలుళ్ల కేసుల్లో విచారణ కొనసాగుతుంది. పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. 5 రోజులుగా ఎన్ఐఏ సిరాజ్ను విచారిస్తుంది. ఈ క్రమంలో తన గ్రూప్లోని సభ్యుల వివరాలను తెలిపాడు సిరాజ్. మరోవైపు పరారీలో ఉన్న అహీం గ్రూప్కు చెందిన 12 మంది సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 12 మందిని మానవ బాంబులుగా తయారు చేశారని ఎన్ఐఏ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బారదర్ కోసం గాలింపు కొనసాగుతుంది. ఇక సిరాజ్, సమీర్ ముంబైకి వెళ్లి 12 మందితో సమావేశమైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వరలక్ష్మి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అన్నయ్య అధికారులు విచారణ 5వ రోజు కొనసాగుతూనే ఉంది. ఇందులోనైతే ఈ రోజుకి అన్నట్టు మీద ఈ రోజుకి కొంచెం అప్డేట్స్ బాగానే వస్తున్నట్టు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఎవరెవరితో కనెక్షన్లు ఉన్నాయి, ఇంటర్లింక్స్ ఎవరెవరితో ఉన్నాయి అన్న దాని మీద అయితే ఇప్పటి వరకు అధికారులకి ఒక క్లారిటీ వచ్చినట్టు. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు తెలియపరచాల్సిన ఏంటి, ఎక్కడి వరకు ఉన్నారు అని చెప్పి దాని మీద కూడా ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అన్న దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. ఒక రకంగా చూసుకున్నారంటే సిరాజ్ మెయిన్ కీలక పాత్రధారి సిరాజ్ అని చెప్పి సిరాజే వీళ్ళందరినీ గ్రూప్ గా పెట్టారని చెప్పి ఈ గ్రూప్ లో అంతటిని దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది 12 మంది సభ్యులు ఉన్నట్టు ఇందులో గుర్తించారు. వాట్సాప్ ఫోన్ ఆధారంగా, ఫోన్ లింక్స్ ఆధారంగా అందులో గ్రూప్స్ ని కూడా వాళ్ళు ఒక వెతికే పనిలో పడ్డారు. ఇది ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయి మనకి 7 రోజులు కస్టడీ ముగిసే లోపు విచారణ అధికారులకైతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్.